అదేవిధంగా పసుపుకు సంబంధించి గతంలోనే నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడం, పసుపు టర్మరిక్ ప్రైజ్ను 1500 నుంచి సుమారు 7500 రూపాయల వరకు తీసుకుపోవడం మీరందరూ చూసే ఉంటారు. నేను ఉద్యమాల బాటలో పుట్టి ఉద్యమాల ప్రజల కోసం ఫిలాంతపరగా నేను పనిచేస్తూ ఇదైతే నాకు సరైన వేదిక అని చెప్పి అనుకున్నాను. కానీ దీంట్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీలో చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. కొందరి పెత్తనంతో ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే కాదు, రోజు రోజు కూడా ఓటు శాతానికి దూరం అవుతూ ఉంది. 2014లో జరిగిన ఎలక్షన్లలో వచ్చిన ఓటు శాతము 2019 ఎలక్షన్కి వచ్చే కొద్దీ ఇంకా తగ్గిపోయింది. ఒకరోజు పొత్తు అంటారు, ఒకరోజు పొత్తు వద్దంటారు, ఒకరోజు పొత్తు కావాలంటారు, ఒకరోజు వద్దంటారు. ఇటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అధికారంలోకి రావాలనేటువంటి తపన ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి లేదు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం దాని మీద చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కొందరేమో తెలుగుదేశం పార్టీ, కొందరేమో వైఎస్ఆర్ పార్టీ. ఈ విధంగా చేయడం వలన భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు నాయకులుగా ఎదుగుతామనుకునేటువంటి వాళ్ళు, ఒక కార్పొరేటర్ అయితేనేమి, పంచాయతీ బోర్డు సర్పంచ్ అనేవి, ఒక జెడ్పీటీసీ అయితేనేమి, ఒక ఎమ్మెల్యే అయితేనేమి, ఒక ఎంపీ అయితేనేమి, ఏ పదవులలో పోటీ చేయాలనుకున్నా కూడా రాష్ట్ర పార్టీ ఇక్కడ ముందుకు రావడం లేదు. వారి వారి స్వార్థాల కోసం, వారి ఎంపీ టికెట్ల కోసం, వారి ఎమ్మెల్యే టికెట్ల కోసం చేస్తున్నారు తప్ప సాధారణమైనటువంటి లీడర్లు పైకి ఎదగనీయకుండా ఈ రాష్ట్రంలో జాగ్రత్త పడుతూ ఉన్నారు.